పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న మీద ఒక ఛానల్ బిగ్ టీవీ అని ఆయన మీద ఉట్టిగానే బట్టగాచి మీదేసింది. ఖబర్దార్ బీసీల జోలికి వస్తే నేను తాటలు ఇస్తామని చెప్పిన. మనం నిజాయితీగా నికర్సిగా క్యారెక్టర్ తోటి ఉండకపోతే ఒక ఛానల్ని బెదిరించేటువంటి దమ్ము మన దగ్గర ఉంటుందా? అంటే ఎంత నిజాయితీగా మనం ఉద్యమంలో ఉంటే ఎవరినైనా ఎదిరించగలుగుతున్నాం. ఈనాడు పేపర్లో ఒక బీసీ ఆర్టికల్ రాసి పంపిస్తే ఇది కులం కదా వేయము అన్నారు. నేను చెప్పిన రేపటి నుంచి నీ పత్రికలో బీసీ అనే పదం వినపడదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి అని కూడా రాయదు, జాతీయ బీసీ కమిషన్ అని రాయదు, బీసీ రిజర్వేషన్ అని రాయదు అని చెప్పి ఆ మేనేజ్మెంట్ తోటి గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకున్న తర్వాత చాలా రోజులకు నేను రాసిన ఆర్టికల్ వేసారు. అందరికేమో పేరు పెడితే ఆ బ్రాకెట్లో పెట్టి ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయాలని పెట్టింది. బ్రాకెట్ పెట్టి నా వ్యక్తిగత అభిప్రాయాలు అంటే ఇంత నిజాయితీగా ఉండి ఏ పార్టీ జెండా వేయకుండా, ఏ పార్టీల మెంబర్షిప్ తీసుకోకుండా, ఎవరిని చందాలు అడగకుండా, దందాలు చేయకుండా, వ్యాపారాలు చేయకుండా ఒక క్యారెక్టర్ తోటి ఉండి ఒక నీతివంతమైనటువంటి నిబద్ధతతో జీవితం గడిపితే వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతున్నాం, ఎదిరించగలుగుతున్నాం. ఒకవేళ ఎక్కడనో ఒక దగ్గర మనం స్లిప్ అయినాం అనుకో, ఎక్కడనో ఒక దగ్గర చిన్న దిగదారిపోయినాం అనుకో, ఈ అగ్రకుల మీడియా భూతద్దంలో పెట్టి చూపిస్తారు. జాదుల శ్రీనివాస్ గౌడ్ తాగి తూలుతుండు మొన్న గడ్డ చౌరస్తారంటారు. ఆ వీడియో చిన్నది పెట్టిననుకో అప్పుడు మన వాళ్ళే నమ్ముతారు. కానీ కౌంటర్గా అది కాదు మా జాదుల శ్రీనివాస్ గౌడ్ నిబంధతో ఉంటాడు అని చెప్పి కౌంటర్గా మాట్లాడేటువంటి వేదికలు లేవు. ఇలా మన వాయిస్ని, మన గలాన్ని, మన నినాదాన్ని, మన యొక్క నిజాయితీని, మన సిద్ధాంతాన్ని కోట్లాది మంది ప్రజలకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి బడుగుల గుండె చప్పుడే జేఎస్పీ ఛానల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.